అమ్మా ఆకలేస్తుందమ్మా. వచ్చేసావా? ఎరా నాన్నని ఆటోవాడికి అప్పచెప్పి నువ్వు వెళ్ళిపోయావట. అదేం లేదమ్మా, తుక్కుడా మ్యాటరు. నువ్వు పోయి భోజనం పట్టుకురామ్మా, ఆకలేస్తుంది. తుక్కుడా మ్యాటరా? ఏం లాంగ్వేజో ఏంటో. హలో హలో, నేను కాలు కట్టుతో బాధపడుతున్నాను. వచ్చావు, రిమోట్ ఆన్ చేసి సినిమా చూస్తున్నావు. ఒక్క మాట ఏం జరిగిందని కూడా అడగవా? సరే, ఏమైంది? నువ్వు అసలు కొడుకువేనా? ఎవడో ఆటో డ్రైవర్కి అప్పచెప్పి వెళ్ళిపోయావు. తిండేలా సహిస్తుందిరా? తినేటప్పుడు కూడా నష్టపెడుతున్నాడమ్మా. ఓ లొడలొడ అని. కట్టు కాలు కాకుండా నోటికి కట్టు. నోటికి కూడా కట్టా? వీడి ఫుడ్ కట్ చేయి. నేను కంట్రోల్ చేసినప్పుడల్లా నన్ను తప్పు పట్టారు. ఇప్పుడు చూడండి, కేర్లెస్ గా తయారయ్యాడు. గ్యాప్ ఇస్తే చాలు, పెళ్ళం కూడా డైలాగ్ వేస్తుంది. ప్రియా బేబీ 50 పైసల కోసం గొడవ పడ్డావే, ఇప్పుడు చూడు 500 రూపాయలు రీఛార్జ్ చేశా. నిజంగానా? పిసినారి. ఈ సంతోష సమయంలో మన జొత్తగా సినిమాకి వెళ్దాం. ఏ సినిమా? ఆ అమ్మాయితో అరగంట సినిమాకి. పోరా. నేను చెప్తే అలాగే అంటావు. లోపల రా గడేస్తా సినిమా. నువ్వు కంటిన్యూగా 2 షోలు చూడాలి. మళ్ళీ తను కూడా వస్తాను. సరే సరే. ఇదేం స్టైల్ అమ్మా? డాగి స్టైలా? అచ్చం కుక్క చీకినట్టే ఉంది. రే నువ్వు బుక్ తిప్పకుండా రాలేవా? బుక్ చాలా ఇంపార్టెంట్ రా. నువ్వు కాస్త మూసుకో. రే మిలిటరీ, ఏంట్రా జనాలు? రే మావా, బెంగళూరు ఇండస్ట్రియల్ విజిట్ కి డేట్ అనౌన్స్ చేశారా? అందుకే రా ఇంతకాలం నేను మల్లెపూలు అలవాతో వెయిట్ చేశాను. చాలా ఆపరా, మన ఊళ్ళో లేని ఇండస్ట్రీలు ఎక్కడ ఉన్నాయేంటి? నేను రాను. రే నిన్నెవడా పిలిచాడు? నాకు నా ప్రియ ఉందిరా. రే అన్ని క్లాసుల ఫిగర్స్ వస్తున్నాయి. రే నీ క్లాస్ కూడా వస్తుందా? అయితే నేను కూడా తప్పకుండా వస్తాను రా. టూర్ ఇన్ఛార్జ్ మనమే. ఎక్కువ ఆలోచించొద్దు, పదండి.